నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఉదయాన్నే మీరు మేల్కొన్నప్పుడు మొదటిగా ఏం చేస్తారు? ఏం చేస్తాం? పళ్ళు శుభ్రం చేసుకుంటాం, అదేనండి బ్రష్ చేసుకుంటామని అంటారు కదా. ఎందుకంటే ముందుగా మనం లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిన వెంటనే మొదటిగా వచ్చేది మన దంతాల శుభ్రతే. కానీ నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు కనుక ఉదయాన్నే మేల్కొన్న వెంటనే బ్రష్ చేస్తున్నారా? అయితే మీరు మీ దంతాలను మీ చేతులారా పాడు చేసుకుంటున్నారని మీకు తెలుసా? అదేంటి, లేచిన వెంటనే పళ్ళు శుభ్రం చేసుకుంటే మా దంతాలు ఎందుకు పాడవుతాయి అని మీరు అడుగుతున్నారు కదా. ఎందుకంటే మీ దంతాల్లో క్యావిటీలు వస్తున్నాయా? అలాగే చెడు శ్వాస కానీ మీ పళ్ళు పసుపుగా మారిపోతున్నాయా? లేదంటే నల్లటి మచ్చలు కూడా ఏర్పడుతున్నాయా? ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటే ఉదయాన్నే మీరు మేల్కొన్న వెంటనే బ్రష్ చేస్తే ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తాయి మీరే చెప్పండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఉదయాన్నే మేల్కొన్న వెంటనే దంతాలను శుభ్రం చేయకూడదు అని ఒక కఠినమైన నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. అయితే అసలు మనం నిజానికి ఎప్పుడు బ్రష్ చేయాలి, ఎప్పుడు బ్రష్ చేయకూడదు? ఉదయాన్నే మేల్కొన్న వెంటనే, అలాగే మీరు ఉదయాన్నే మేల్కొన్న వెంటనే ఈరోజు చెప్పబోయే ఒక్క ఎక్సర్సైజ్ అలవాటుగా మార్చుకుంటే మీ దంతాలను బలంగా మార్చుకోవచ్చు. ఇప్పటికే కదిలిపోయిన మీ దంతాలను మళ్ళీ ఇనుములాగా బలంగా చేసుకోవచ్చు. అంటే ఇనుములాగా మీ గమ్స్ బలంగా మార్చుకోవచ్చు. మీ గమ్స్ అనేవి అంటే మీ చిగుళ్ళు అనేవి అంత బలంగా మారుతాయి. మీరు 80 ఏళ్ల వయసులోకి వచ్చిన తరువాత కూడా మీరింకా చెరుకు గడను సైతం చీల్చి తినేంత బలంగా మీ పళ్ళను మార్చుకోగలరనేది నా హామీ. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే విషయాలను చాలా జాగ్రత్తగా విని వాటిని తప్పకుండా ఫాలో అవ్వండి. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక పండు లాంటి ఔషధం గురించి చెప్పబోతున్నాను. ఈ పండు అనేది చాలా ఎక్కువగా మనకు దొరుకుతూనే ఉంటుంది. అయితే ఇది విరివిగా రోడ్ల మీద కనిపించడంతో చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఈ పండు అనేది మన దంతాలకు ఎంత ప్రయోజనకరమో ఎవరికీ కూడా తెలీదు. ఇది పాడైపోయిన మన దంతాలను పూర్తిగా శుభ్రం చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా మన పసుపు దంతాలను తెల్లగా మారుస్తుంది. విరిగిన దంతాలను సైతం తిరిగి మరమ్మత్తు చేయగలదు. ఇది దంతాలను విరిగిపోనీకుండా ఉంచటమే కాదు, బలహీనంగా కూడా మారనివ్వదు. కాబట్టి ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో దంతాల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే మనం చేసే ఈ బ్రష్ అనేది అసలు ఎక్కడి నుండి తయారై వస్తుందో మీకు తెలుసా? అంటే అసలు మనం వాడే ఈ బ్రష్లను ఎవరు తయారు చేశారు అంటే అది 1780లో ఇంగ్లాండ్లో జరిగిన ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలి. అక్కడ ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు విలియం యాడిస్. అయితే అప్పుడు అతను ఎటువంటి సంఘటనలు చూస్తాడు అంటే, జైలులో ఉన్న ఖైదీలు వారు తమ దంతాలలో ఏదైనా చిక్కుకుపోతే అవి పసుపుగా అయిపోతూ ఉంటాయి. దీంతో వారు కాటన్తో రుద్దుతూ వాటిని తీసుకోవటం ప్రారంభిస్తారు. ఇక అలా దంతాలను రుద్దుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఉండే పసుపు అనేది కొద్దిగా తొలగించబడుతూ ఉండేదట. ఎందుకంటే ఆ సమయంలో వారి దగ్గర ఎటువంటి నీరు లేదు, పేస్ట్ కూడా లేదు, అలాగే దంతాలను శుభ్రం చేసుకోవటానికి ఎటువంటి బ్రష్ కూడా లేవు. కాబట్టి వారు కాటన్తో రుద్దుకునేవారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా ఆ రోజుల్లో ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొనేవారంటే వారి దంతాలు శుభ్రం చేసుకోలేకపోయేవారు. కాబట్టి దంతాలలో ఉన్న మురికి కూడా బయటకు రాలేకపోయేది. అందువల్ల వారి దంతాలు రోజు రోజుకి పసుపు పచ్చగా మారిపోతూ చెడుగా మారిపోయాయట. కొన్ని రోజులకు అవి విరిగిపోవటం కూడా మొదలయ్యాయి. అప్పుడే విలియం యాడిస్ మురికిగా మారుతున్న దంతాల మధ్య ఉన్న ఈ పాచిని తొలగించడానికి ఒక మంచి వస్తువును కనిపెట్టాలని ఆలోచించాడు. అప్పుడే అతను కొంత చెక్కను సేకరించి ఆ చిన్న చిన్న చెక్కలను మరికొన్ని చిన్న బ్రష్లాగా తయారు చేశాడు. అప్పుడే అతను ఒక పొడవైన చెక్కను తీసుకొని ఈ మధ్యలో ఈ బొద్దుల్లాగా కత్తిరించిన చెక్క ముక్కలను అతికిచ్చాడు. ఇక అప్పుడు అచ్చంగా అది పళ్ళను శుభ్రం చేసే ఒక బ్రష్ లాంటి సాధనం లాగా మారింది. ఇక ఆ బ్రష్ తో అతను పళ్ళను శుభ్రం చేసుకోవటం ప్రారంభించిన తర్వాత ఇక ఆ రోజు అతని మనసులో వచ్చిన ఆలోచన బ్రష్ ఆలోచన. ఆ విధంగా అతను ఆ చెక్క బ్రష్ ను తన పళ్ళ మీద ప్రయత్నించినప్పుడు అతను ఆ పనిని చేసి తన పళ్ళను శుభ్రం చేసుకోగలిగాడట. ఇక ఆ తర్వాత అతను ఆ బ్రష్ యొక్క ఉపయోగం అందరికీ వివరించేవాడు. దీంతో అందరి పళ్ళు కూడా శుభ్రంగా మారాయి. అందరూ కూడా ఈ పరికరం బాగుందని అతని కొనియాడారు.
ఇక అందరూ కూడా అతని పళ్ళను చూడటం, నవ్వటం, అతని యొక్క పంటి ఆరోగ్యం గురించి కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. అతని పళ్ళు కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ శుభ్రంగా ఉండటం, తక్కువగా చెడుకు గురి కావటం ప్రారంభమయ్యాయి. ఇక ఆ తర్వాత అతను జైలును విడిచిపెట్టి టూత్ బ్రష్లు తయారు చేయటం ప్రారంభించాడు. అక్కడి నుండే టూత్ బ్రష్ యొక్క ఆవిష్కరణ మొదలైంది. అంటే టూత్ బ్రష్ యొక్క ఆవిష్కరణ మొదలు పెట్టింది ఆయనే. ఇక ఆ తర్వాత ప్రజలు అసలు అతను తయారు చేసిన ఈ బ్రష్లకు ఎలా అలవాటు పడ్డారు అనే కదా మీ అనుమానం. అతనేం చేశాడు అంటే ప్రతి ఉదయం కూడా నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయాలని అందరికీ వివరించటం మొదలు పెట్టాడు. అలాగే ప్రతి ఉదయం బ్రష్ చేసుకోవాలి అని అందరికీ చెప్పి అందరినీ అలవాటు పడేలాగా చేశాడు. అయితే ఇంతవరకు మనందరికీ తెలుసు, కానీ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటే ఇది మన పళ్ళను ఎలా పాడు చేస్తుందో అనే విషయాన్ని ఇప్పుడే మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అదేమిటి అంటే రాత్రిపూట మనం నిద్రలో ఉన్నప్పుడు మనం తిన్న ఆహారం ఏం జరుగుతుంది, అది మన కడుపులోకి వెళుతుంది కదా. ఇక ఆహారం తినని సమయంలో ఇక మన నోట్లో సలైవా విడుదలవుతూ ఉంటుంది. అయితే ఇది మన పళ్ళకైతే హాని చేయదు, కానీ ఇది మన నోటిని శుభ్రం చేస్తుంది. అంటే ఈ సలైవా మన పళ్ళను మరమ్మతు చేయటానికి ఒక ఆల్కలైన్ లాంటిది. అయితే మీకు తెలుసా, మనం రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మన అన్ని అవయవాలు కూడా మరమ్మతు అవుతాయి. అంటే మన శరీరం తనకు తానుగా డీటాక్స్ చేసుకుంటుంది. అలాగే ఈ సలైవా మన పళ్ళను డీటాక్స్ చేస్తుంది. అయినా కూడా మన పళ్ళు ఎందుకు చెడిపోతున్నాయి? మీకు ఉదయాన్నే చెడు శ్వాస అంటే చెడు స్మెల్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే రాత్రి ఆహారం తిన్న తరువాత మీరు మీ నోటిని శుభ్రం చేసుకోవటమే మర్చిపోతున్నారు కాబట్టి. ముఖ్యంగా మీరు రాత్రిపూట భోజనం చేశాక అలాగే నిద్రపోయారు అనుకోండి, ప్రత్యేకంగా ఆ సమయంలో తీపి వస్తువులు తిని మీ పళ్ళను శుభ్రం చేసుకోకుండా నిద్రపోతే అది మీ పళ్ళను పూర్తిగా అనారోగ్యంగా మార్చేస్తుంది. ఇక ఎప్పుడైతే మీ నోరు మీ పళ్ళను శుభ్రం చేయటానికి ప్రయత్నిస్తుందో వెంటనే మీ నోట్లో మంచి సలైవా ఆల్కలైన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది మన పళ్ళను మరమ్మత్తు చేస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా మనమేం చేస్తున్నాం? ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్ను తీసుకొని దాని మీద పేస్ట్ వేసుకొని బ్రషింగ్ చేయటం ప్రారంభిస్తున్నాం. ఇక బ్రష్ చేసిన వెంటనే మళ్ళీ మనం ఏదో ఒక తీపి వస్తువులను లేదంటే ఆహారాన్ని తినటం ప్రారంభిస్తాం. కానీ ఇది చేయటం చాలా తప్పు. మన పళ్ళ ఎనామిల్ పొర అనేది బలంగా ఉండటానికి మన నోరు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఉదాహరణకు ఒక మేస్త్రి ఒక గోడను తయారు చేయాలి అనుకున్నాడు అనుకోండి. మొదటిగా అతను ఏం చేస్తాడు? రా మెటీరియల్ తెచ్చుకొని ఇటుకలతో ఒక గోడను కడతాడు కదా. ఆ తర్వాత ఒక హ్యామర్ను అంటే సుత్తిని తెచ్చి ఆ గోడను కొడితే ఏమవుతుంది? సులభంగా విరిగిపోతుంది. అలా కాకుండా అతను దానిపై సిమెంట్ వేసి ప్లాస్టరింగ్ చేసి 2-3 రోజులు ఆ గోడను కదిలించకుండా వదిలేస్తే ఏం జరుగుతుంది? ఆ గోడ బలంగా మారుతుంది కదా. సేమ్ అదే విధంగా అంటే మీరు సుత్తిని తీసుకొచ్చి కొట్టినా ఆ ఇటుకలు పగిలిపోనంత బలంగా మారిపోతాయి. సేమ్ ఇటువంటి ఫార్ములానే మన దంతాల్లో కూడా జరుగుతుంది. అదేమిటి అంటే మన ఎనామిల్ పొర అనేది ఉదయానికి బలంగా మారుతున్న సమయంలోనే ఆ సమయంలో బ్రష్తో మనం రుద్దాల్సిన అవసరమే లేదు. ఆ సమయంలో మనం మంచి లార్వాతో మన నోరు ఉంటుంది కాబట్టి నీళ్లను ఎక్కువగా తాగాలి. ఇక ఆ తర్వాత మనం తేలికైన బ్రేక్ఫాస్ట్ను కూడా చేయవచ్చు. ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి నోటితో ఎక్సర్సైజ్ కూడా చేసుకున్న తరువాత మన దంతాలను సున్నితంగా బ్రష్ చేసుకోవాలి. అంతేకాని మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనం బ్రష్ అనేది చేయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనం తినిన తర్వాత అరగంటలోనే మన నోట్లో మంచి లార్వా అనేది మన దంతాలలో స్రవిస్తుంది. ఎందుకంటే ఇది మన నోటిలోనే స్రవిస్తుంది కాబట్టి ఇది మన దంతాల బలాన్ని కూడా పెంచుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగవచ్చు, నేను నా దంతాలను శుభ్రం చేయటానికి ఎప్పుడు బ్రష్ చేయాలి అని. మరి ఉదయాన్నే నేను అసలు బ్రష్ చేయకూడదా అని కదా. అవును ఫ్రెండ్స్, నిజానికి సమాధానం దీనికి అవుననే చెప్పాలి. మీ ఎనామిల్ పొర అనేది పాడైపోతున్నప్పుడు, మీ దంతాలు మూలాలు వదులుగా మారుతున్నప్పుడు, లేదా మీ దంతాలు బలహీనంగా మారుతున్నప్పుడు మీరు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెలో కొద్దిగా పసుపు కలిపి తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ను మీ వేళ్లతో మీ ఎనామిల్ ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఈ పేస్ట్ అనేది మీ ఎనామిల్ను బలంగా చేస్తుంది. ఎందుకంటే మన పూర్వీకులు కూడా ఈ విధమైన రెమెడీస్నే ఉపయోగిస్తూ ఉండేవారు. అందుకే వారికి 80 ఏళ్ల వయసు వచ్చిన వారి దంతాలనేవి చెడిపోయేవే కాదు. అలాగే నేను మీకు చెప్పబోయే మరొక రెమెడీని కూడా మీరు ఫాలో అయితే ఇది మీ దంతాలను మరింత తెలుపుగా బలంగా మారుస్తుంది. క్యావిటీతో ఉన్న దంతాలు కూడా తిరిగి ఆరోగ్యంగా
తిరిగి మెరుగుపడటం ప్రారంభిస్తాయి. అయితే ఈ రెమెడీ ఏమిటో తెలుసుకోబోయే ముందుగా అసలు మనం దంతాలను ఎప్పుడు ఎలా బ్రష్ చేయాలో తెలుసుకుందాం. మీరు పడుకోవటానికి ముందు అరగంట మీరు పడుకోవటానికి అరగంట ముందుగా బ్రష్ చేయాలి. అంటే మీరు తిన్న తరువాత 1 గంట తరువాత మాత్రం మీ దంతాలను బ్రష్ చేయాలి. అలాగే మీరు తిన్న వెంటనే మీ దంతాలను బ్రష్ చేయకూడదు. ఎందుకంటే ఎసిడిటీ ఉన్న పదార్థాలు తిన్న తరువాత మన దంతాలను ఎప్పుడూ కూడా బ్రష్ చేసుకోకూడదు. ఇలా కనుక చేస్తే మన దంతాలు మరింత చెడుగా, పూర్తి అనారోగ్యంగా మారిపోతాయి. పూర్తి సెన్సిటివిటీ వస్తుంది. అలాగే మన దంతాలు ఇప్పుడు చెప్పినట్లుగానే పూర్తిగా ఊడిపోవటం కూడా ప్రారంభిస్తాయి. అలాగే మన దంతాలు చూడటానికి కూడా చాలా చెడుగా మారిపోతాయి. వాటి యొక్క ఆరోగ్యం కూడా కుప్పకూలిపోతుంది. కాబట్టి మన దంతాలను సురక్షితంగా మరియు బలంగా ఉంచుకోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు మీ దంతాలను పూర్తిగా శుభ్రం చేసుకోండి. మరి ఇది ఎలా చేయాలి అంటే మీరు రాత్రి నిద్రపోవటానికి ముందు మీ దంతాలు పూర్తిగా ఇక శుభ్రంగా ఉంటాయి కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ నోటిలో మంచి సలైవా విడుదల అవుతుంది. ఇది పాడైపోయిన మన దంతాలను పూర్తిగా మరమ్మత్తు చేస్తుంది. అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సలైవా అనేది మన దంతాలను మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. అంతేకాని మీరు ఈ విధంగా ఫాలో అవ్వకుండా దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళినా కూడా ఆయన కూడా మీ దంతాలను మాత్రం కాపాడలేడు. కాబట్టి మీరు కనుక ఈ అలవాటును మార్చుకోలేకపోతే కొన్ని నెలలు, సంవత్సరాల తరువాత మీ యొక్క మరొక దంతం కూడా పూర్తిగా పాడైపోయి క్యావిటీ వస్తుంది. దాంతో డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళాక ఆయన ఆ పంటిని పీకేయటం తప్ప మరేమీ చేయరు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం ప్రతిసారి దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళటం, ఆ దంతాన్ని పీకించుకోవటం కాదు కదా. దీని యొక్క పరిష్కారం కేవలం మన అలవాటును మార్చుకోవటం మాత్రమే. ఆ అలవాటు ఏమిటి అంటే మనం ప్రతిరోజు మళ్ళీ తినటం, అంటే అర్ధరాత్రుల సమయంలో తినటం అనేది నివారించాలి. ఇది మాత్రమే పరిష్కారం. మన దంతాలను మనం బలంగా మార్చుకోవాలి అనుకుంటే అవి పూర్తిగా చెడుగా మారకముందే వాటి ఆరోగ్యం కోసం అర్ధరాత్రుల సమయంలో మనం ఏమి తినకుండా ఉపవాస సమయాన్ని పెంచాలి. ఉదాహరణకు మీరు రాత్రిపూట డిన్నర్ చేసి నిద్రపోయిన తర్వాత ఇక రాత్రంతా మీరేమీ తినకూడదు. అర్ధరాత్రులు లేచి ఏదొకటి తినకండి. ఎందుకంటే మనం నిద్రపోతున్న సమయంలో కానీ, మేల్కొన్న సమయంలో కానీ, ఉపవాస దీక్ష ఉన్న సమయంలో మన శరీరానికి సమయం దొరికినప్పుడు మన సలైవా మన శరీరం పాడైపోతున్న భాగాలను ఎలా స్వయంగా నయం చేసుకోవాలో తెలుసుకుంటుంది. కాబట్టి మన శరీరంలో పెద్ద విషయం ఏమిటి అంటే దానికి విశ్రాంతి ఇవ్వటం. కాబట్టి మళ్ళీ తినే అలవాటును మార్చుకోండి. దీంతో మన శరీరం లోపల ఉన్న ప్రతి వ్యాధిని కూడా నయం చేస్తుంది. ఇదే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం. అలాగే మన శరీరంలో స్రవించే దంతాలను చెడుగా మార్చే ఒక విషయం కూడా ఉంది. అదే యాసిడ్. మీరు కనుక మళ్ళీ తింటూ ఉంటే మీ కడుపులో యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ మీ ముక్కును క్రమంగా ఎసిడిక్ గా మార్చేస్తుంది. దీంతో మీ దంతాలు రోజు రోజుకి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి మన సలైవాను మనం ఆల్కలైన్ గా మారనివ్వకూడదు. అంటే మీరు మీ ఆహారాన్ని నిద్రపోవటానికి అరగంట ముందే మీ నోటిని శుభ్రపరచుకున్నట్లయితే మీ ముక్కు కూడా స్వయం చాలకంగా మెరుగుపడుతుంది. ఎందుకంటే మనం నోటిని శుభ్రం చేసుకున్న అరగంట తరువాత మన ఆహారం కూడా చప్పగా మారిపోతుంది. దీంతో మన ముక్కు కూడా మెరుగుపడుతుంది. అలాగే మన ముక్కులో కూడా ఎసిడిక్ నేచర్ పెరగదు. అలాగే మీరెప్పుడు కూడా ఆహారం తిన్న తరువాత కొద్దిగా గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి మీ దంతాలను పుక్కిలించుకోండి. ఇలా కనుక మీరు మీ దంతాలను పుక్కిలించుకోకపోతే మీ దంతాలలో ఆహార పదార్థాలు ఉండిపోయి మరింత చెడుగా మారిపోతాయి. కాబట్టి మీరు మీ దంతాలను మళ్ళీ నీటితో పుక్కిలిస్తే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మీరు మంచి ఆహారం తినకుండా జంక్ను తింటూ ఉంటే కూడా మీ దంతాలు పాడవుతూ ఉంటాయి. అలాగే మీరు ఇటువంటి జంక్ ఫుడ్స్ తింటూ మీ దంతాలను ఎంత శుభ్రంగా కడిగినా కూడా మీ దంతాల ఆరోగ్యం చెడిపోతూనే ఉంటుంది. మరి దీనికోసం మీరేం చేయాలి అంటే మీ డైట్ను కూడా పూర్తిగా మార్చుకోవాలి. అలాగే దంత ఆరోగ్యం కోసం సప్లిమెంట్స్ను కూడా తీసుకోవాలి. దంతాలకు పోషకాలను కూడా అందించాలి. ముఖ్యమైన విటమిన్ డి, కాల్షియం, ఐరన్, విటమిన్ సి కూడా వీటిలో ముఖ్యమైనవి. రక్తం కారటం, చిగుళ్ళు వాయటం వంటివి చూస్తూ ఉండవచ్చు. అలాగే మీ దంతాలలో క్యావిటీ కూడా రావచ్చు. ఆ తర్వాత నుండి మీ నోటిలో చెడు వాసన ప్రారంభమవుతుంది. దీనికి కారణం మీ దంతాలలో విటమిన్ సి లోపం ఉందని అర్థం. దీనికోసం మీరేం చేయాలి అంటే ఈ రోజు నుండి ఏ రూపంలో అయినా కూడా ఎసిడిక్ నేచర్ ఉన్న
ఆహారాలను తినండి. ఉసిరికాయను తినండి. ఏ విధంగా అయినా మీరు దీనిని తినవచ్చు. అంటే మీకు ఆమ్లా మురబ్బా రూపంలో కానీ, లేదా ఆమ్లా పికిల్స్ రూపంలో కానీ, లేదా ఉసిరి రసం తాగినా మీరు ఉసిరికాయను ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. అలాగే మీరు సలాడ్లో కూడా ఎసిడిక్ నేచర్ ఉన్న ఆహారాన్ని తినాలి. అలాగే నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే మనం వీడియో మొదట్లో తెలుసుకున్న ఒక ఉత్తమమైన పండు గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఈ పండు అనేది మన నోటిలోని అన్ని రకాల దంత సంబంధ సమస్యలను నయం చేస్తుంది. అదే ఈ పండు. ఇదేమిటి అంటే జామున్. ఈ సీజన్ వస్తే చాలు ఇది చెట్ల నుండి పడుతూ విరివిగా లభిస్తూ ఉంటుంది కదా. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సీజన్లో జామున్లు అంటే నేరేడు పండ్లు విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా. అయితే మీరు కనుక రోజుకు 8 నుండి 10 నేరేడు పండ్లు తింటే చాలు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సితో పాటు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది మన దంతాలకు ఎంతో మంచిది. ఇందులో ఉన్న ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ మన దంతాలను శుభ్రం చేయటానికి పనిచేస్తుంది. కాబట్టి మీరు రోజుకు 8 నుండి 10 నేరేడు పండ్లు తింటే పసుపు దంతాలను కూడా శుభ్రం చేస్తుంది. అలాగే ఇందులో కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ మన ఎముకలను బలంగా చేస్తుంది. ఇక ఇందులో ఉండే కాల్షియం లోపాన్ని నివారించి దంతాలు దృఢంగా మారేలాగా చేస్తుంది. కాబట్టి ఈ ముఖ్యమైన మినరల్స్ అన్ని మన దంత ఆరోగ్యంతో పాటు మన శరీరానికి కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఫ్రెండ్స్, దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఈ సీజన్లో దొరికే నేరేడు పండ్లను తప్పకుండా తినండి. ఎందుకంటే నేరేడు పండ్లను కనుక మనం తింటూ ఉంటే ఇది మన కాలేయాన్ని కూడా డీటాక్స్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే జాంబులిన్ మరియు జాంబోసిన్ అనేవి. ఇవి మన రక్తంలో ఉన్న షుగర్ను కూడా నియంత్రిస్తాయి. అలాగే ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, రక్తంలో చక్కెర ఎప్పుడూ అధికంగా ఉంటే మన దంతాలు పాడైపోవటం ప్రారంభిస్తాయి. అయితే ఫ్రెండ్స్, కేవలం నేరేడు పండే కాదు, నేరేడు పండు విత్తనాలు కూడా మన దంత సంబంధ ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే నేరేడు పండు చెట్టు ఆకులు కూడా మంచివి. వీటిని కూడా మెత్తగా పొడి చేసి లేదా ఈ ఆకులను కూడా తినవచ్చు. లేదా మీరు వీటిని పొడిలాగా చేసుకొని కొద్దిగా నూనెలో పసుపు మరియు ఈ పొడితో కలిపి బ్రష్ చేస్తూ ఉన్న మీ దంతాల ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీంతో మీ దంతాలు పాడవటాన్ని నివారిస్తుంది. పాడైన దంతాలను కూడా మరమ్మత్తు చేస్తుంది. అయితే ఇక్కడ నేను పూర్తిగా క్యావిటీతో పాడైపోయిన దంతాల గురించి చెప్పటం లేదు, పాడవటానికి సిద్ధంగా ఉన్న దంతాల గురించి చెబుతున్నాను. ఎందుకంటే పాడవటానికి సిద్ధంగా ఉన్న దంతాల గురించే మాట్లాడుకుంటే ఈ రెమెడీస్ ను ఫాలో అయితే మీ పోషకాహార లోటు అనేది పరిష్కరించబడుతుంది. మీకు కనుక విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మీరు కాసేపు సూర్యరశ్మిలో 10 నుండి 12 గంటల లోపు ఒక అరగంట పాటు కూర్చుంటే చాలు. మీ దంతాల సూర్యరశ్మిని చూపించాల్సిన అవసరం లేదు. మీ మొత్తం శరీరాన్ని సూర్యరశ్మిలో ఉంచాలి. అలాగే నువ్వుల నూనె కూడా కాల్షియం డెఫిషియన్సీని నివారిస్తుంది. కాబట్టి మీరెప్పుడైనా దంత సంబంధ సమస్యలతో బాధపడుతుంటే నువ్వుల నూనెతో మీ పళ్ళను శుభ్రం చేసుకోండి. అంటే కాసేపు ఆయిల్ పుల్లింగ్ చేయండి. దీంతో మీ దంతాలు బలంగా ఉంటాయి. ఈ విధంగా చేయటం వలన మీ దంతాలలో ఉన్న బ్యాక్టీరియా అలాగే మురికి కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా కనుక ఆయిల్ పుల్లింగ్ చేస్తూ ఉంటే 100 ఏళ్లు వచ్చినా కూడా మీ దంతాలు ఊడిపోకుండా బలంగా ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మన దంత సంబంధ ఆరోగ్యానికి ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ ఏమిటో. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.